హాయ్ హలో నమస్తే జ్యోతి కిచెన్కి స్వాగతం. ఈరోజు మనము బోటీ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. అయితే బోటీని ఎట్లా శుభ్రం చేసుకోవాలో కూడా చెప్తాను. అది శుభ్రం చేయడం అనేది గంటన్నర పైనే పట్టవచ్చు. అయినా సరే దాన్ని నీట్గా క్లీన్ చేసుకుంటేనే ఆ కూర అనేది టేస్ట్ వచ్చింది. లేకపోతే ఆ కూర తినడానికి కూడా బాగుండదండి. ఇష్టపడరు, చాలామంది ఇష్టపడరు. కానీ మనం శుభ్రం ఎట్లా చేసుకోవాలో ఒకసారి చూపిస్తాం మీకు. ఇదిగోండి బోటీ అంటే ఇదిగోండి లోపల పేగులు అవన్నీ ఇట్లా ఉంటాయి. ఇది మాత్రం వేడి నీళ్ళలో వేసేసి ఈ పైదంతాను శుభ్రంగా తీసేసుకోవాలి. ఇది తీయకుండా మనం తినలేం కదండి. ఇది శుభ్రం చేసేసుకుందాం. వేడి నీళ్ళు కాసి అందులో వేసేస్తాం. ఇదిగోండి అన్నీను చిన్న పేగులు. ఇది ఒక్కొక్కటి ఇందులో ఏదైనా పుల్ల కానీ ఏదైనా పానిచ్చి ఇందులో ఈ పసర అనేది ఉంటుంది. ఈ పసర మొత్తం శుభ్రంగా తీసేసుకోవాలి. తీసేసుకొని తర్వాత ఇది కొవ్వు ఉంటుంది, ఇందులో కూడా కొంచెం ఉంటుంది. ఈ కొవ్వులో అయితే ఉండదండి అసలు. ఇటు మాత్రం అట్లా ఉంటుంది, పసరలాగా ఉంటుంది. అది కూడాను శుభ్రంగా క్లీన్ చేసేసి వేడి నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి. మళ్ళీ వేడి నీళ్ళలో వేసి ఒకసారి ఉడకబెట్టాలి. ఇదంతా శుభ్రం చేసేయాలండి. ఇప్పుడు ఒకటి చూపిస్తాం మీకు ఎలా శుభ్రం చేసుకోవాల్సింది. ఇప్పుడు చిన్న పేగుల్ని ఇట్లా 4-5 కలిపి పట్టుకోవాలండి. పట్టుకొని ఇందులో పసరు ఉంటుంది. ఆ పసరు అనేది ముందు పిండేసేసేయాలి, అంటే చాలా ఈజీగా అయిపోయింది. తర్వాత దీని లోపలికి పుల్లబెట్టి చక్కగా ఇంకా కడుక్కోవచ్చు. ఇది ఇట్లా తీసేసేయాలండి. మేకలు ఎక్కువగా ఈ పసరి అన్నీ తింటాయి కదండి, మేత అవన్నీ తింటాయి కదా, అందుకని చెప్పని ఎక్కువగా ఇదిగోండి ఈ పసరు అనేది ఇట్లా ఉంటుంది. ఇది శుభ్రం చేసుకోవాలి మనం, అప్పుడు మనకి ఈజీగా అయిపోయిద్ది. ఇట్లా లాగేసుకోవాలి. ఇదిగోండి చూడండి ఎంత వస్తుందో. ఇట్లా అన్నీ చేసుకున్న తర్వాత దీంట్లోకి పుల్ల బానిచ్చి ఇప్పుడు మళ్ళీ ఇంకా శుభ్రం చేసుకోవాలి. ఎట్లాంటి ఏదో గట్టి పుల్ల లాంటిది కానీ లేకపోతే ఏదైనా సువ్వ లాంటిది కానీ అట్లాంటివి తీసుకోవాలి. ఇదిగోండి ఇట్లా వచ్చేసిద్ది. లోపల ఉన్న భాగం మొత్తము ఇట్లా వచ్చేసిద్ది. చూడండి ఎంత పసరగా ఉందో చూడండి. ఆకులు అవి ఇవి తింటాయి కదా, అందుకని చెప్పని ఈ పసరు అనేది ఉంటుంది. ఇది తీసేయకుండా వండితే కనుక మనం అసలు తినలేము. చాలా వాసన కూడా వచ్చేసిద్ది. అసలు మనం తినలేము. ఇట్లా చేసుకుంటే శుభ్రం అయిపోతాయి. ఇలా నీట్గా కడుక్కోవాలండి. అన్నీ కూడా ఇంతే కడుక్కోవాలండి. ఇక ఇదిగోండి చిన్న పేగుల్ని ఇట్లా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఇది చేయాల్సింది ఉంది. వీటిని ఇట్లా క్లీన్ చేసుకొని మాత్రమే పక్కన పెట్టుకున్నాను. తర్వాత వీటిని కట్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకొని శుభ్రంగా రుద్దుకొని ఇంకా చక్కగా తెల్లగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదిగో వేడి నీళ్ళు అండి, వేడి నీళ్ళలోకి ఈ పొట్టని వేసేసుకుందాం. ఒక 10 నిమిషాలు పావు గంట అట్లా పక్కకు పెట్టేస్తే ఈ పైన ఇది మొత్తం కూడాను అయిపోయిద్ది, శుభ్రం అయిపోయిద్ది, మెత్తబడిద్ది. అప్పుడు మనం దీన్ని క్లీన్ చేసేసేద్దాం. ఈ పెద్ద పేగును కూడాను చక్కగా నీళ్ళ కింద పెట్టి క్లీన్ చేసుకుందామండి. ఇట్లా శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలండి. పెద్ద పేగు కూడాను శుభ్రంగా కడుక్కున్నామండి. ఇప్పుడు ఇంకో కొవ్వు ఉంది, దీన్ని కూడా కడుక్కున్నాము. ఇప్పుడు మనము కోసేసేద్దాం. చిన్న చిన్న ముక్కలుగా మనకి ఎంత ముక్కలు అయితే కావాలో అంతవరకు మొత్తం కూడాను కోసేసుకుందాం. ఇదిగోండి ఈ బోటీ మొత్తము చిన్న పేగులు పెద్ద పేగులు అన్నీ కూడాను శుభ్రం చేసుకున్నాను. తర్వాత మళ్ళీ కడుక్కోవాలి. ఇప్పుడు
ఈ సంచి ఉంది కదండి, ఇది వేడి నీళ్ళలో వేసాను. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకుందాం. ఇది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. కోసేటప్పుడే వచ్చేస్తుంది చూడండి, చక్కగా ఊడిపోతుంది ఇదంతాను. ఇలాగ మొత్తం క్లీన్ చేసేసుకుందామండి. చక్కగా ఈ నలుపంతా శుభ్రంగా వచ్చేస్తుంది. ఇట్లా వేడి నీళ్ళలో వేసుకుంటే మాత్రమే వచ్చిద్ది, చన్నీళ్ళలో వేసుకుంటే రాదండి ఇది. ఇట్లా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. ఈ పైదంతాను ఈ నలుపంతా తీసేయకపోతే కూరలో వేసుకున్నా కూడాను, అంటే అలవాటు ఉండేవాళ్ళు ఇట్లా వేసుకొని తింటారేమో తెలియదు కానీ అండి, ఈ నలుపంతా ఉడికేటప్పుడు ఇప్పుడు మనం వేడి నీళ్ళలో వేస్తే ఈ చర్మం అంతా ఎట్లా ఊడిపోతుందో అట్లాగా కూరలో కూడా ఊడిపోతే అది తినడానికి బాగుండదేమో అనుకుంటున్నాను నేను. మరి అట్లా ఇష్టమైన వాళ్ళు అట్లా తింటారండి, కానీ ఇది మాత్రం ఇట్లా క్లీన్ చేసుకోవాల్సింది. చూడండి, వేడి నీళ్ళలో ఉన్నప్పుడే, వేడివేడిగా ఉన్నప్పుడే దీన్ని క్లీన్ చేసుకోవాలి. చల్లారకపోతే ఇది రాదండి, మళ్ళీ ఈ నలుపంతా రాదు. ఇదిగోండి, గంటన్నర శ్రమ పడితే కానీ బోటి అనేది శుభ్రం అయిపోయిందండి. ఇదిగో చక్కగా ఇట్లా క్లీన్ చేసేసుకున్నానండి, శుభ్రం అయిపోయిందండి. చక్కగా ఉప్పేసి పసుపేసి క్లీన్ చేసేసుకున్నాను. వేడి వాటర్తో కూడా కడుక్కున్నానండి. ఇప్పుడు ఏ స్మెల్ అనేది లేదు అసలు. ఇప్పుడు మనం వండేసుకుందాము. ఇందులో కావాల్సిన పదార్థాలు: పచ్చిమిరపకాయలు 2 తీసుకున్నాను, టమాటాలు 2, కొత్తిమీర, ఒక పెద్దలిపాయ 1 తీసుకున్నాను, తర్వాత ఉప్పు, కారం, నూనె, ఇదిగో మసాలా అండి పేస్ట్ చేసుకున్నాను. అల్లం, చిన్నులపాయ, కొబ్బరి ఇది కలిపి పేస్ట్ చేసుకున్నాను. ఇదేమో మసాలా పౌడర్ అండి, గరం మసాలా పౌడరు. ఇప్పుడు మనము ఇది పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఇది మట్టి సెట్లో వేసుకుందామండి. కొంచెం ఉప్పు వేసుకుందాము, ఉడకడానికి మాత్రమే కొంచెం వేసుకుందాము. వేసుకొని మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసేద్దాం. ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి, మెత్తగా అయ్యేంత వరకు. పది నిమిషాలు అయ్యిందండి. బోటి ఎంతవరకు ఉడికిందో చూద్దాము. ఇప్పుడు ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాం కదండి, ఇది చాలా వరకు ఉడికిపోయింది. మనం ఇంక దించి వేసుకొని తాలింపు వేసేసుకుందాం వేరే దాంట్లో. బోటి కర్రీ చేయడానికి పొయ్యి మీద బాండి పెట్టేసుకుందామండి. కొంచెం ఆయిల్ పోసేసుకుందాము, 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ పోసుకుందాం. వేడెక్కిందండి, ఉల్లిపాయలు వేసేసుకుందాం ముందు. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకుందామండి. బోటీని మనం ముందే శుభ్రంగా వేడి నీళ్ళలో ఉప్పు పసుపు వేసి శుభ్రం కడుక్కున్నామండి. ఇక దగ్గర 10-15 సార్లు కడుక్కున్నాము. మళ్ళీ ఇప్పుడు కడుక్కోవాల్సిన అవసరం ఏమి లేదు, ఏం స్మెల్ ఏమి రావడం లేదు, చక్కగా మంచి వాసన వస్తుంది. అందుకని ఇప్పుడు నేను మళ్ళీ కడగడం లేదండి. ఇక ఉల్లిపాయలు వేగిపోయినాయండి. ఇప్పుడు అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం. ఇది పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాము. ఇది 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. అల్లం చిల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్నాం కదండి. ఇప్పుడు మనము టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. వీటిని కొంచెం మెత్తగా అయ్యే వరకు వేయించుకుందాము. ఇప్పుడు వీటిలోకి కొంచెం ఉప్పు వేసుకుందామండి. కొంచెం వేసుకుందాం.
వేద్దాము. సరే, టమాటాలను చూసుకుందామండి. ఓకేనండి, టమాటాలు పచ్చిమిరపకాయలు బాగా మెత్తబడ్డాయి. ఇప్పుడు మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బోటీని ఇందులో వేసేసేద్దాం. కొంచెం ఇది కలిసే వరకు తిప్పుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనిచ్చుకుందామండి. నిమిషాలు అయిందండి, ఎంతవరకు ఉడికిందో చూసుకుందాం. చక్కగా ఉడికిందండి. ఇప్పుడు మనము కారం వేసేసుకుందాం. రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుందామండి. తిప్పుకొని 1 నిమిషం ఈ కారం పచ్చివాసన పోయే వరకు అట్లా ఉంచుకుందామండి. కారం అనేది పచ్చివాసన పోయిందండి. ఇందులోకి మనం కొంచెం వాటర్ వేసేసుకుందాము. మనం ఈ బోటీని ఉడకబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ వేసుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ నీళ్లు పోసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చుకుందామండి. నిమిషాలు అయిందండి, కూర ఎంతవరకు అయిందో చూద్దాం. చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం కొంచెం గరం మసాలా వేసుకుందాం. కొంచెం ఒక 1/4 టీ స్పూనే వేస్తున్నానండి, సరిపోయిద్ది. తర్వాత కొత్తిమీర వేసుకుందాం. ఒకసారి తిప్పుకొని ఒక 2 నిమిషాల నుంచి దించేసేసుకుందాం. ఇంకా నూనె కూడాను పైకి వచ్చేసింది చూడండి, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం. 2 నిమిషాలు అయిందండి, కూర ఎంతవరకు అయిందో చూసి దించేసుకుందాం. ఇదిగోండి, చక్కగా ఉడికిపోయిందండి బోటీ కర్రీ. ఇప్పుడు దించేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. టేస్ట్ చూద్దామండి. టేస్టీ కర్రీ రెడీ అయిపోయిందండి. బోటీ కర్రీ చూడటానికే చాలా బాగుందండి. అసలు ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. సూపర్ ఉంది, అసలు అదిరిపోయిందండి. స్మెల్ అనేది ఇంత కూడా లేదండి, అసలు చాలా బాగుంది. ఉప్పు కారము అన్నీ సరిపోయినాయండి, చక్కగా సరిపోయింది. సూపర్గా ఉందండి, చక్కగా ఉడికింది. మెయిన్ మెత్తగా ఉడికింది అసలు.
మీరు కూడా అలానే ట్రై చేసి ఎట్లా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ అండి. సూపర్ ఉంది అసలు.